హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ వాక్స్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి నాకు ఎక్సైటింగ్గా అనిపించేది మాత్రం ఒక్కటే, అదే ఈ స్పిరిట్ ఆఫ్ తస్మేనియా. ఎప్పుడూ కూడా వచ్చిందా ఇంకా రాలేదా అనే హస్బెండ్ అడుగుతూనే ఉంటే పాపం అతనికి ఏమనిపించిందో ఏమో కానీ మా ఫస్ట్ ట్రిప్ ఇందులోనే ప్లాన్ చేశారు. అవును, 8 నెలల నుంచి ఎక్సైట్ అయ్యే విషయం సడన్గా సూపర్ ఎక్సైటింగ్గా మారింది. అసలు విషయం వస్తే నేను ఫస్ట్ టైం షిప్ ఎక్కడం. ఈ ఫెర్రీ ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫెసిలిటీస్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. మీరు కూడా నాతో పాటు ఈ డే సెయిలింగ్ని ఎంజాయ్ చేయండి. మార్నింగ్ 3:30కి లేసాము. మామూలుగా ట్రిప్ అంటేనే కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం భయం, కొంచెం టెన్షన్ అన్నీ ఉంటాయి కదా. నాకైతే ఉంటుంది. ఆన్బోర్డ్ 6K కాబట్టి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి 5:50కి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి నుంచి చెక్ ఇన్ ప్లేస్ 10 minutes. ఇక వచ్చేసరికి చాలా క్యూ ఉంది. మేమే ముందు వచ్చామనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చి చూసేసరికి చాలామంది ఉన్నారు. టికెట్స్ తీసుకొని వెహికల్ చెక్ చేయించి వెయిట్ చేస్తున్నాం ఆన్బోర్డింగ్ కోసం. మొత్తం చెక్ ఇన్ టైమ్, వెయిటింగ్ మొత్తం కలిపి ఒక 1 hour అయినట్టుంది. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే ఏదో షాపింగ్ మాల్ పార్కింగ్ లాగా ఉంది. డెక్ 2లో మా వెహికల్ పెట్టించారు. వెళ్ళేటప్పుడు రూమ్ తీసుకున్నాము. రూమ్ వచ్చేసి డెక్ 8లో ఉంది. ఇక రూమ్ విషయానికి వస్తే 2 beds, ఒక విండో, ఒక మిర్రర్, బాత్రూమ్, షవర్ కూడా చేయొచ్చు. పిల్లో, బెడ్షీట్స్ ఉన్నాయి. రూమ్ బాగానే ఉంది, కానీ రూమ్ స్ప్రేనే బాగాలేదు. రూమ్లో లగేజ్ పెట్టి ఇక షిప్ టూర్ చేసేద్దామని వెళ్ళాము. నేనైతే ఈ షిప్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. షిప్ లోపల ఇలా స్టెప్స్, లిఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి కార్పెట్తో. 7th deck నుంచి 10th deck వరకు ప్రతి డెక్కి బయటికి వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. ఎంత బాగుందో వ్యూ చూడటానికి. షిప్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. అన్ని వెహికల్స్ అన్నీ పెట్టాలి కదా. దాదాపుగా ఈ షిప్లో 500 వెహికల్స్ పడతాయంట. 1400 passengers ఎక్కే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక రూమ్స్ అయితే టోటల్ 222 ఉన్నాయి. వాటిని క్యాబిన్స్ అంటారు ఇందులో. ఇంకొకటి 121 రిక్లైనర్స్ అయితే ఉన్నాయి. వెహికల్స్ని అయితే 5 floors పార్క్ చేస్తారు. లోపలంతా ఇలా ఉండింది. టేబుల్స్, చైర్స్ అన్నీ ఉన్నాయి కూర్చోడానికి. ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు మనము. నేనైతే ఎక్కువ టైం బయటే స్పెండ్ చేశాను సముద్రాన్ని చూడాలి అనేసి. నాకులాగే సముద్రం మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి. ఈ కనిపించేదంతా సిటీ వ్యూ. ఇది జీలాంగ్ నుంచి డెవెన్పోర్ట్ వెళ్తుంది షిప్ అనేది. టోటల్ 10 hours సెయిలింగ్. ఎప్పుడు అక్కడ బీచ్ దగ్గర వాక్ చేస్తూ ఈ షిప్ని చూసేదాన్ని, కానీ ఈరోజు షిప్లో నుంచి బీచ్ని, సిటీని చూస్తే ఎంత హ్యాపీగా ఉండిందో అసలు. ఇప్పుడిప్పుడే చిన్నగా మూవ్ అవుతూ ఉంది. ఇక్కడ రివర్స్ చేసుకొని వెళ్తుంది. మొత్తము దారి నిండా జెల్లీ ఫిష్లే కనిపించాయి. వాటికి ఒక స్పెషల్ లైటింగ్ ఉంది, భలే ఉంది అవి వెళ్తుంటే. నైట్ టైం ఇంకెంత బాగా కనిపిస్తాయో. ఇంకా 4 daysలో మళ్ళీ కలుస్తా అని సిటీకి చిన్నగా ఒక బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యాము. షిప్ అలా కదులుతుంటే చిన్న చిన్నగా అలలు, భలే ఉంది చూడటానికి. మీరు సముద్రాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటి అలలు లేవు అనేమైనా డౌట్ వచ్చిందా? కరెక్ట్, అలలు అయితే ఉండవు. మెల్బోర్న్ చుట్టుపక్కల ప్లేసెస్కి అలలు రావు. ఎందుకంటే 2 కొండలుండి వాటి మధ్యలో నదిలాగా వెళ్తుంది సముద్రము. ఆ 2 కొండల మీద మళ్ళీ ఊర్లు కూడా ఉంటాయి. కరెక్ట్గా చెప్పాలంటే మన భాషలో రిజర్వాయర్ టైప్ అన్నమాట. పెద్ద గాలి వస్తే బేసిక్ అలలు వస్తాయి అంతే. షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ప్లేస్ వరకు 2 hours టైం పడుతుంది. ఆ ప్లేస్ నేమ్ వచ్చేసి పాయింట్ లాన్స్డేల్. అక్కడ నుంచి అసలు సముద్రం స్టార్ట్ అయిపోతుంది. అంటే పెద్ద పెద్ద అలలతోటి ఉండిద్ది. కరెక్ట్గా టైం 11 ఆ టైం అవుతూ ఉంది. అసలు సన్ అయితే ఎంత బాగుందో. ఎప్పుడు వీడియోస్, ఫోటోలు, సినిమాల్లో చూడటమే కానీ ఇలా డైరెక్ట్గా చూస్తుంటే అబ్బబ్బా ఏముంది.
ఏదేమైనా కానీ సన్సెట్ సన్రైజ్ కోసమైనా కూడా సముద్రంలో ఒక్కసారన్నా ప్రయాణం చేయాలనుకుంటా. షిప్కి రెండు వైపులా చిన్న చిన్న బోట్లు ఉన్నాయి, లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. పాయింట్ లాన్స్డేల్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఎక్కువ షిప్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫిషింగ్ బోట్స్, చిన్న చిన్న రైడ్లు చేసే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారన్నమాట. ఇంకొకటి పెద్ద ఫెరీ కూడా కనిపించింది, అది కూడా ఇలాగే తిరుగుతూ ఉంటుందట ప్యాసింజర్స్ తోటి. టోటల్ 45 minutes జర్నీ ఉంటుంది. అది ఒక్క సైడ్ అయితే పాయింట్ లాన్స్డేల్ కదా, ఇంకొక సైడ్ ఏమో సొరెంటో అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ నుంచి అక్కడికి అది తిరుగుతూ ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ అనుకుంటా నాకు తెలిసి. పాయింట్ లాన్స్డేల్లో కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి చూడటానికి, చాలా చాలా బాగుండిద్ది. టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. లైట్ హౌస్ చాలా బాగుంటుంది, అదే మెయిన్ అట్రాక్షన్. ఇంకా ప్లేస్ అయితే దగ్గరకు వస్తుంది. నేను ఈ 2 hours అసలు లోపలికి వెళ్ళలేదు, అక్కడ నుండి అలాగే చూస్తూ ఉన్నాను ఎప్పుడొస్తుంది అని. ఫైనల్గా వచ్చేసింది. అన్ని ఇల్లులే ఉన్నాయి చూసినంత దూరం కూడా. ప్లేస్ దగ్గరకు వస్తున్న కొద్దీ షిప్ కొంచెం ఊగుతూ ఉండింది. అది ఊగుతున్న దగ్గర నుంచి నాకు భయం స్టార్ట్ అయిపోయింది. అప్పటి వరకు అలలు లేకుండా స్మూత్గా వెళ్ళిపోయింది కదా షిప్. ఆ అలల దాటికి ఏం జరుగుతుందంటే లోపలికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, అంటే బరువు పెరిగినట్టు, షిప్ కొంచెం లోపలికి పోయినట్టు అనిపించింది. ఎప్పుడైతే అలలు ఇంకెక్కువ పెరగడం స్టార్ట్ అయిందో, ఫుల్ టైం సముద్రంలోకి వెళ్ళడం అయిన తర్వాత నుంచి అసలు బయట ఉండలేకపోయాము. ఈవెన్ షిప్లో కూడా నడవటము ఇట్లాంటి అసలు చేయలేకపోయాం అనమాట. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు ఉన్నారేమో, నాకైతే అస్సలు అవ్వలేదు. నేను లోపలికి వచ్చేసి ఇంకొక దగ్గర ఒక చైర్ చూసుకొని కూర్చుండిపోయాను. నేను లోపలికి వస్తున్నా అని చెప్పలేదు, అప్పటికి సిగ్నల్స్ కూడా రావట్లేదు కాల్స్ మాట్లాడడానికి కూడా. నన్ను వెతుక్కుంటూ ఇంకా నా హస్బెండ్ కూడా లోపలికి వచ్చేసారు. అప్పటికే టైం 12:30 దాటింది. నేనైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఓట్స్ అయినా తిన్నాను, తనేమీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా తినడానికి వెళ్ళాము. నాకు షిప్ కదులుతుంటే అసలు ఏం అర్థం కాలేదు, సో నేను వీడియోలు ఏం తీయలేకపోయాను. అక్కడ మెనూ చాలా డిఫరెంట్గా ఉండింది. మనకి పిజ్జా అయితేనే బెస్ట్ అని చెప్పేసి ఒక వెజ్ పిజ్జా, ఒక నాన్ వెజ్ పిజ్జా అయితే ఆర్డర్ చేసుకొని తినేసాము. అట్లనే 2 సాఫ్ట్ డ్రింక్స్ కూడా తాగేసాము. తినేసి చిన్నగా రూమ్కి వెళ్ళి ఒక 2 గంటలు నేనైతే పడుకుండిపోయా. షిప్ అలా కదులుతూ ఉంటే ఉయ్యాలు ఊగినట్టుంది నాకు, అందుకే తెలియకుండా 2 hours నిద్రపోయా. ఇంకా లెగిసి ఫ్రెష్ అయ్యి స్నాక్స్ అయితే తీసుకెళ్ళాము, బిస్కెట్స్. ఇంకా అవి కొంచెం తినేసి పైనకి వెళ్ళాము మళ్ళీ డెక్స్కి తిరగటానికి. వెళ్ళగానే అయితే ఒక హాట్ చాక్లెట్ తాగాను. ఇంకా తిరిగి కిడ్స్ ప్లే ఏరియాకి చేరుకొని ఒక 2-3 గేమ్స్ ఆడాము. కాసేపు ఆడిన తర్వాత ఒక దగ్గర సోఫా ఖాళీగా కనిపించింది, ఇంకెళ్ళది ఎక్కేసాం. ఒక గంటన్నర అక్కడే టైంపాస్ చేసాము. ఇంకొక 1 hourలో దిగుతాము అనేటప్పటికి సన్సెట్ అవుతూ ఉండింది. అలా వేరే డెక్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి అదేంటో సన్ కనపడకుండా మాయమైపోయాడు. అంటే మబ్బులడ్డు వచ్చాయి, అది వేరే విషయం. సర్లే ఇక రాసి పెట్టలేదేమో మనకి అనుకొని లోపలికి వెళ్ళి రీడింగ్ రూమ్, సినిమాస్, టూరిజం హబ్ ఇలా అన్నీ తిరిగేసాం. మళ్ళీ ఇంకో దగ్గర కిడ్స్ ఏరియా కనిపించింది, మళ్ళీ ఆడి మళ్ళీ మొత్తం ఒక $12 వదిలిచ్చేసుకొని, అయినా ఇవన్నీ మనతో అయ్యే పనులా ఏంటి? తిరిగి అలసిపోయో లేకపోతే మధ్యాహ్నం తిన్నా సరిపోలేదో కానీ మళ్ళీ ఆకలేసింది. మళ్ళీ ఒక పిజ్జా, ఒక శాండ్విచ్ ఆర్డర్ చేసుకొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా తినేసాం. కాసేపు ప్లేస్ బాగుంది కదా అని అక్కడే టైంపాస్ చేసాం.
ఇంకా దగ్గరకు వచ్చేసింది, హాఫ్ బోట్ టైం అయిపోయింది అని చెప్పేసి రూమ్కి వెళ్ళాము, అన్నీ సర్దేసుకున్నాము. షిప్లో టీము ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే అలా పిలుస్తున్నారో లేదో రూమ్స్ అన్నీ నీట్గా చేయడం స్టార్ట్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్ ఉన్నారు. మేము అలా రూమ్లో నుంచి లగేజ్ బయటకు తీసుకొచ్చేసరికి చాలా రూమ్స్ అప్పుడే నీట్గా సర్దేశారు కూడా. చిన్నగా అందరినీ రెడీ అవ్వమని చెప్తున్నారు. 4-5 డెక్ వాళ్ళని పిలిచేశారనమాట. మనది సెకండ్ డెక్ అయినా మనం కూడా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము కిందకి. అప్పటికే చాలామంది సెకండ్ డెక్లో కూడా వచ్చేసి ఉన్నారు. లగేజ్ అంతా వెహికల్లో పెట్టేసి డోర్ ఓపెన్ చేయగానే బయటికి వెళ్ళిపోయాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. షిప్ నేమే అది, స్పిరిట్ ఆఫ్ తస్మేనియా. అంటే తస్మేనియాకి వెళ్తున్నాము, అదొక సపరేట్ స్టేట్. టోటల్ 4 days జర్నీ. ఫస్ట్ డే షిప్లోనే అయిపోయింది. నైట్ ఎక్కడ స్టే చేస్తాము, నెక్స్ట్ 3 days ఎక్కడికి వెళ్తాము అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఫస్ట్ లాంగ్ వీడియో, ఫస్ట్ ట్రిప్, ఫస్ట్ టైం షిప్ జర్నీ. నాకైతే చాలా కొత్తగా, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మళ్ళీ కలుద్దాం కమింగ్ వీడియోస్లో. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.